అర్ధరాత్రి సమయం హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో మ్యూజిక్ గట్టిగా వినిపిస్తోంది. లోపల కస్టమర్లు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ రాత్రి అక్కడికి వచ్చిన ఓ యువతిని చూసి ఆమె ఎవరో ఒక్కరైనా గుర్తించి ఉంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాస్త భిన్నంగా ఉండేవి. సాధారణ దుస్తులు, ఎలాంటి పోలీస్ ఎస్కార్ట్ లేదు, చేతిలో అధికార హోదాను గుర్తు చేసే ఒక్క గుర్తు కూడా లేదు. పబ్బులోకి వచ్చిన ఆమెను చూసిన వాళ్లంతా మరో కస్టమర్ అనుకున్నారు. లోపల ఉన్న సిబ్బంది కూడా అలాగే భావించారు. కానీ వాళ్లు ఊహించని విషయం ఒకటే, వాళ్ల మధ్యలోకి వచ్చిన ఆ యువతి నిజానికి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ పై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా పబ్బు నడుస్తోందని, కస్టమర్లను ఆకర్షించటానికి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులకు చేరింది. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులు వస్తే పోలీసులు బయట నుంచి తనిఖీలు చేస్తారు. కానీ ఈసారి కథ వేరేలా సాగింది. బయట నిలబడి చూస్తే అసలు నిజం బయటకు రాదు, లోపలికి వెళ్లి చూడాలి అని నిర్ణయించుకున్న డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి సమయంలో సాధారణ మహిళల పబ్బులోకి ప్రవేశించారు. అక్కడున్న వాళ్లతో కలిసిపోయారు. చుట్టూ జరుగుతున్న ప్రతి కదలికలను గమనించటం మొదలుపెట్టారు. అందరికీ ఆమె కూడా అక్కడికి వచ్చిన ఓ కస్టమర్ లాగే కనిపించారు. కానీ ఆమె చూపు మాత్రం ఒక్కో మూలను పరిశీలిస్తోంది. ఎవరెవరు ఉన్నారు, సమయం ఎంతైంది, నిబంధనలు పాటిస్తున్నారా, పబ్బులో జరుగుతున్న కార్యకలాపాలు ఏమిటి అన్న ప్రతి దానిపై ఆమె నిశితంగా నిఘా పెట్టారు. అంతేకాదు అక్కడ జరుగుతున్న విషయాలను రహస్యంగా రికార్డు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆధారాలను సేకరించారు. పబ్బులో ఉన్న సిబ్బంది, నిర్వాహకులు, కస్టమర్లు ఎవరికీ కూడా తమ మధ్యలో ఉన్నది ఓ డీసీపీ అని తెలియలేదు. అదే ఈ ఆపరేషన్ లో అతిపెద్ద ట్విస్ట్. కొంతసేపటి తర్వాత అసలు సీను స్టార్ట్ అయింది. అప్పటికే అవసరమైన సమాచారం మొత్తం సేకరించిన డీసీపీ రితిరాజ్ బయట సిద్ధంగా ఉన్న తన పోలీస్ టీమ్ కు సిగ్నల్ ఇచ్చారు. క్షణాల్లోనే పోలీసులు పబ్బులోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారిగా భారీగా పోలీసులను చూసిన అక్కడి సిబ్బంది షాకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితం వరకు తమ మధ్యలో తిరిగిన మహిళే ఈ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన డీసీపీ అని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు. తనిఖీల్లో పలు విషయాలు బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్బు కొనసాగుతోందని, అంతేకాకుండా మరికొన్ని నిబంధనల ఉల్లంఘనలపై కూడా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ ఆపరేషన్ లో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బు మేనేజర్ ని అరెస్ట్ చేశారు. అనంతరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పబ్బుకు వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు, కస్టమర్లతో మాట్లాడేందుకు కొందరు యువతులను నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. నిజానిజాలు ఏంటన్నది దర్యాప్తులో తేలనుంది. అయితే ఈ ఘటనలో అందరి దృష్టిని ఆకర్షించింది డీసీపీ రితిరాజ్ వ్యవహరించిన తీరు. ఉన్నత హోదాలో ఉన్న అధికారి అయినప్పటికీ ఎలాంటి హంగామా లేకుండా, ఎలాంటి భద్రతా బలగాలు వెంట లేకుండా స్వయంగా పబ్లోకి వెళ్లి ఆధారాలు సేకరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ ఆపరేషన్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. సూపర్ పోలీస్, ఇదే అసలు పోలీసింగ్, ఇదేరా పోలీస్ పవర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాల్లో మాత్రమే ఇలాంటి అండర్ కవర్ ఆపరేషన్లు చూస్తాం, నిజ జీవితంలో కూడా ఈ మధ్య ఇలా జరుగుతున్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పోలీస్ అధికారులను యూనిఫామ్ లో చూస్తారు. కానీ కొన్ని ఆపరేషన్లలో యూనిఫామ్ కంటే వ్యూహమే ఎక్కువ పనిచేస్తుంది. ఎవరూ గుర్తించకుండా సమాచారం సేకరించడం, సరైన సమయంలో చర్య తీసుకోవడం, నేరుగా ఆధారాలను బయటకు తీసుకురావడం వంటి అంశాల్లో పోలీసుల తెలివితేటలే కీలక పాత్ర పోషిస్తాయి. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ చేపట్టిన ఈ ఆపరేషన్ కూడా అలాంటి కోవకే చెందుతోంది. అర్ధరాత్రి పబ్బులోకి అడుగు పెట్టినప్పుడు ఆమెను అక్కడున్న వాళ్లు సాధారణ కస్టమర్ గానే చూశారు. కానీ కొద్ది గంటలకే అదే మహిళ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ చేసిన ఈ డేరింగ్ ఆపరేషన్ పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. ఈ సిగరెట్ నీళ్ళు తాగేటోడు రెండు అవుతుంది మాకు.
సారీ సారీ చెప్పుకుంటూ పోతుంది వీళ్ళిద్దరు.